విద్యార్థులను మార్కులు ర్యాంకులకే పరిమితం చేయొద్దని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసిం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం విద్యా సదస్సులో చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు మారుతున్నా విద్యారంగంపై దృష్టి మారడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంచి మార్కులు వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు అంటున్నారు. వస్తుంది అట్లా, అది సాధ్యం అవుతుందా? ఈమె చూడండి ఎట్లా చెప్తున్నదంటే, ఈ డెన్మార్క్ సంబంధించినటువంటి వాళ్ళు మార్కులు ర్యాంకులు కాకుండా రోజువారీ ప్రగతి మీద దృష్టి పెట్టడం వలనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వస్తుంది. ఎంత అంటే 100% పాఠశాల విద్యలో 10th క్లాస్ పాస్ అయ్యారని చెప్తే ఏమిటి లాభం? ఈ దేశానికి ఈ రాష్ట్రానికి లాభం ఉంటుంది. మన ఓరియంటేషన్ అంతా ఇట్లా ఉంటుంది. కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లెక్కలు చేయగలుగుతున్నారు, ఎంతమంది తప్పు లేకుండా చదవగలుగుతున్నారు, ఎంతమంది సృజనాత్మకంగా ఆలోచించగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు లెక్కలు తీస్తే అందులో చాలా తక్కువ శాతం అని మనకు అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ నివేదికలు పట్టించుకోవాలా తెలంగాణ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి కదా. 2 సంవత్సరాలు అయింది విద్యారంగం మీద. ఆయన గత ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టలే, అసలు సమావేశాలు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు 2 ఏళ్లలో ఒక 10 సమావేశాలు జరిగాయి. 10 సమావేశాలు. ఈయన ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఒక సమావేశం జరిగితే ఆ సమావేశం నేను కూడా ఉన్నాను అనుకోకుండా. కనుక ఆయన దృష్టి పెడుతున్నాడు. సమావేశంలో మీద చర్చ జరుగుతున్నది. మరి చర్చ జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఫీల్డ్ లో ఏమున్నదనే విషయం ముఖ్యమంత్రి గారికి అర్థం కాదు.